ఇండియన్ రైల్వే వాళ్ళు ఓటీపీ బేస్డ్ ఆథెంటికేషన్ ఫర్ తత్కాల్ టికెట్స్ రోల్ అవుట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి కొన్ని ఇంపార్టెంట్ రైల్స్ కే ఉన్నాయి, రాజధాని, శతాబ్ది ఇట్లాంటి వాటికి 1 or 2 ట్రైన్స్ ఉన్నాయి. గోయింగ్ ఫార్వర్డ్ అన్ని ట్రైన్స్ కి చేయబోతున్నారు. అయితే ఎవరైతే టికెట్ కొనుక్కుంటున్నారో అక్కడ కూడా వీళ్ళు ఓటీపీ వస్తుంది టికెట్ కన్ఫర్మ్ చేయడానికి. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే తత్కాల్ టికెట్స్ కి వీళ్ళు స్కాల్పర్స్ టికెట్ బ్లాక్ చేయడానికి అని చెప్పి ఈ బాట్స్ ఇవన్నీ లాగిన్ అవుతున్నాయి అంట. దగ్గర దగ్గర 25 మిలియన్ అకౌంట్స్ ని డియాక్టివేట్ చేశారు. ఇవన్నీ ఫేక్ అకౌంట్స్. అండ్ ఆన్లైన్ అయితే గనక ఆధార్ వెరిఫికేషన్ ని రోల్ అవుట్ చేశారు. దాని తర్వాత ఓటీపీ వెరిఫికేషన్ ని అక్టోబర్ లో రోల్ అవుట్ చేశారు. సో టికెట్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటున్నా గానీ మన టికెట్ వస్తుంది, మన ఓటీపీ వస్తుంది, దాన్ని చెప్తేనే కన్ఫర్మ్ అయిందంట. సో ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే కరెక్ట్ పాసెంజర్స్, రియల్ పాసెంజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి అడ్డంకు ఉండకూడదు అని చెప్పి ఈ డిజిటల్ పుష్ అనేది చాలా ఇంపార్టెంట్ టు స్టాప్ ఫేక్ ఏజెంట్స్, ఫేక్ బాట్స్ వీళ్ళంతా అనమాట. వీళ్ళు ఏజెంట్స్ మేజర్ గా ఇన్నాళ్ళు ఫ్రాడ్ చేస్తూ దీన్ని మిస్లీడ్ చేస్తూ వాళ్ళు తత్కాల్లో వాళ్ళు లాగిన్ ఎక్కువ అవుతూ వాళ్ళ టికెట్స్ నుంచి బేసికల్ ఎక్స్ట్రా డబ్బులు పే చేసి కొనుక్కునేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ట్రాన్స్పరెన్సీకి ఒక రకంగా హెల్ప్ అవుతుంది. అదే విధంగా రియల్ పాసెంజర్స్ ఈజీ టికెట్ బుకింగ్ ఉండేలా ప్లాన్ అవుతుంది. లెట్స్ సీ. ఇలాగే భారతదేశంలో ప్రతి సెక్టార్ లోనూ ఈ డిజిటల్ పుష్ ని, సేఫ్ గార్డ్స్ ని, సెక్యూరిటీని అన్ని కలిపి ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ మన ఫోన్ నుంచే సింగిల్ ట్యాప్ లో అయ్యేలాగా ప్లాన్ చేయాలి.